అందరికీ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం కొత్త టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి 6th క్లాస్ సోషల్ స్టడీస్ లో సెకండ్ లెసన్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నిజానికైతే సబ్జెక్ట్ అనేది చాలా ఎన్రిచ్ చేశారు. సో అన్ని పోటీ పరీక్షలు సరిపోయే కంటెంట్ అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. సో అందరికి నేను వీడియో చూస్తున్న ఎవరైతే డిఎస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే రిక్వెస్ట్, సో వీడియో అవుతున్నంతసేపు అయితే చిన్న రన్నింగ్ నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోండి అండ్ బెటర్గా నోట్స్ అయితే మీకు రెడీ అయిపోతుంది. సో ఇక లెసన్లోకి వెళ్దాం. సో అధ్యాయం 2 యూనిట్ 2 అంటే మనకి గ్లోబు మరియు భూమికి నమూనా అని చెప్తూ పాఠం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అభ్యసన ఫలితాలు ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమైతే ఇచ్చారంటే ఇక్కడ మనం చూడొచ్చు, భూమికి గ్లోబు ఖచ్చితమైన నమూనా అని అర్థం చేసుకుంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు, ధ్రువాలు, భూమధ్య రేఖ అర్థం చేసుకుంటారు. అలాగే భూ చలనాలు అంటే ఇక్కడ మొత్తం అక్షాంశాలు, రేఖాంశాలు, ధ్రువాలు, భూమధ్య రేఖ, చలనాలకు మధ్య ఉండేటటువంటి అన్ని విషయాలు ఈ లెసన్లో చెప్పడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో మనకి ఏమి ఇచ్చారంటే మైండ్ మ్యాపింగ్ అయితే ఇచ్చాడనమాట. ఈ లెసన్లో మనం ఏమేమి తెలుసుకోబోతున్నామని. సో ఫస్ట్ అయితే గ్లోబు అనే దాని గురించి ఇచ్చాడు. సో గ్లోబులో అక్షాంశాలు, రేఖాంశాల గురించి మనం తెలుసుకుంటాము. అండ్ అక్షాంశాల్లోకి వచ్చేసరికి ఉత్తరార్ధగోళం అంటే ఏంటి, దక్షిణార్ధగోళం అంటే ఏంటి ఈ పాఠంలో చెప్పడం జరిగింది. అండ్ రేఖాంశాలకు వస్తే పశ్చిమార్ధగోళం అని దేని అంటారు, తూర్పార్ధగోళం అని దేని అంటారు. సో ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు, 0 degrees నుండి 90 degrees నార్త్ అంటే ఉత్తరం వైపు ఉండేదాన్ని ఉత్తరార్ధగోళం అని, అండ్ సౌత్ అంటే దక్షిణార్ధగోళం అండి. అలాగే వెస్ట్ వైపు ఉంటే పశ్చిమార్ధగోళం అండి, అంటే పశ్చిమ దిశలో ఉంటే. అదే తూర్పు వైపు ఉంటే తూర్పార్ధగోళం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాదు భూమి, నీరు ఏ విధంగా ఉంటాయి, ఖండాలు, మహాసముద్రాలు ఏ విధంగా వ్యాపించాయి అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక చలనాలకు వస్తే భూమి చలనాలు 2 రకాలుగా ఉంటాయని ఇక్కడ మైండ్ మ్యాపింగ్ లో ఇచ్చాడు. దట్ ఈస్ భూ భ్రమణం అని, భూ పరిభ్రమణం అని. భూ భ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని, భూ పరిభ్రమణం వల్ల ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషువత్తులు ఏర్పడతాయని ఇక్కడైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం అయితే మనకు ఇంకా జీకే బుక్స్ కానీ ఇంకా ఏ బుక్స్ చూడకుండా అయితే లెసన్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా కంటెంట్ అనేది చాలా ఎన్రిచ్ చేశారు. ఒకసారి చూద్దాం. ఇంకా ఫస్ట్ ఎప్పుడైనా చూసినట్లయితే ఫస్ట్ అయితే మనకు ఒక మ్యాప్ అయితే ఇచ్చాడనమాట. ఈ మ్యాప్ని ఎప్పుడైనా మీరు చూసారా అంటూ ప్రశ్నలు వేస్తూ స్టార్ట్ చేశారనమాట. సో రెండు వైపులా చూడండి, మీరు ఈ పటంలో రెండు వైపులా ఒకే మహాసముద్రాన్ని గమనిస్తారు. అదే పసిఫిక్ మహాసముద్రం అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీకు సముద్రం గురించి ఈ పటంలో ఇటువైపు ఉండేది మనకి పసిఫిక్ మహాసముద్రమే, ఇటువైపు ఉండేది కూడా పసిఫిక్ సముద్రమే అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు అలా అవుతుందంటే ఈ గ్లోబ్ని అంటే ఈ పటానికి మడత పెట్టినట్లయితే తూర్పు పడమరలుగా ఉండేవి రెండు కూడా ఒకే దగ్గరికి కలుసుకోవడం జరుగుతుంది. ఆ ప్రదేశం అనేది ఏమవుతుంది, మనకి ఒకే సముద్రాన్ని సూచిస్తుంది. కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని ధృవీకరించిన వాళ్ళు ఎవరు అంటే 15వ శతాబ్దంలో నావికులు దీనిని ధృవీకరించారు. అంటే భూమి గుండ్రంగా ఉంటుందనే విషయాన్ని మనకి వాళ్ళు ధృవీకరించడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా రీసెంట్గా వచ్చినటువంటి శాటిలైట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపించాయని చెప్తారనమాట. అందుకే గ్లోబ్ని భూమికి ఒక ఖచ్చితమైన నమూనాగా మనమైతే దీన్ని ఇప్పుడు ఆచరించాల్సి వస్తుంది. తర్వాత చూసినట్లయితే లాస్ట్ లెసన్లో మనం భూగ్రహం గురించి పూర్తి గోళాకారంలో ఉండదని, అది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కాస్త ఉబ్బినట్లుగా అంటే చదునుగా ఉండి భూమధ్య ప్రాంతంలో కాస్త ఉబ్బినట్లు ఉంటుందని, దీన్ని జియోయిడ్ అని అంటారని లాస్ట్ క్లాస్లో అయితే చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఇక్కడ మరి కాస్త అదనంగా సమాచారం ఇవ్వడం జరిగింది. గ్లోబు స్థిరంగా లేకుండా ఎలా ఉంటుందంటే బొంగరము లేదా కుమ్మరి చక్రం వల్ల తిరుగుతూ ఉంటుంది. సో అలాగే గ్లోబ్పై ఉండే దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు దామాషా పరిమాణంలో చూపించవచ్చు. దామాషా పరిమాణం అంటే ఒక స్థిరమైన నిష్పత్తి అండి. దామాషా పరిమాణం అంటే మనం రేషియో అని చెప్తాం కదా, రేషియోలో అన్నింటినీ కూడా ఒక స్థిరమైన నిష్పత్తిలో చూపించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక భూ అక్షం గురించి ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే గ్లోబ్లో మనం తీసుకున్నట్లయితే సో ఈ కిందనున్న భాగాన్ని మనం ఏమని పిలుస్తాం, దక్షిణ ధ్రువం అంటాం, పైన ఉండే భాగాన్ని ఉత్తర ధ్రువం అని చెప్తాం అనమాట. ఈ ధ్రువాలని కలుపుతూ అంటే గ్లోబ్ని మనం తిప్పడానికి ఏమవుతుంది, మధ్యలో ఏముంటుంది, ఒక ఫోక్స్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని ఏమని చెప్పాడంటే ఇక్కడ చూడండి, గ్లోబ్లో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది, దానిని అక్షము అంటారు అని చెప్పాడనమాట. అయితే భూమిలో గ్లోబు పడమర నుండి తూర్పు తన అక్షం పైన తిరుగుతుంది. చూసారంటే దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఇండైరెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గ్లోబు అంటే భూమి ఎటువైపు నుండి ఎటువైపు తిరుగుతుంది అంటే పడమర నుండి తూర్పునకు తన అక్షం పైన తిరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే భూమికి గ్లోబ్కి పెద్ద తేడా ఏమిటంటే గ్లోబ్కి ఏముంటుంది, మధ్యలో సూది అనేది ఉంటుంది. భూమికి అయితే ఆ భ్రమణాక్షము అనేది ఏదైతే ఉంటుందో అది ఉండదనమాట. ఇది కేవలం ఊహారేఖ అని గుర్తుంచుకోవాలి. అంటే భూమికి ఎక్కడ కూడా మనకి అక్షం అయితే ఉండదు, అదొక ఊహారేఖ మాత్రమే అని చెప్తూ ఇవ్వడం జరిగిందనమాట. ఇక తర్వాత చూసుకుంటే
ఈ ఖగోళ గ్లోబును అసలు ఎవరు రూపొందించారనే దాని గురించి ఇదొక మనకి జీకేకి సంబంధించినటువంటి కంటెంట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో 1492లో సో 1492లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి సంబంధించినటువంటి గ్లోబు నమూనాను మార్టిన్ బేహైమ్ రూపొందించాడు అనమాట. సో ఇది ఇంతవరకు అయితే మనకి ఏ జీకేలో కానీ అదేవిధంగా ఏ టెక్స్ట్ బుక్లో కానీ లేని పాయింట్ అనమాట. 1492లో మార్టిన్ బేహైమ్ అనేవాడు రూపొందించారని చెప్పారు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును ఎక్కడ చూసామంటే కాన్స్టాంటినోపిల్లో అబ్జర్వేటర్లో ఉందన్నమాట. కాన్స్టాంటినోపుల్ అంటే తెలుసు కదా, ఇప్పుడు అయితే మనం ఇస్తాంబుల్ అని పిలుస్తాం. సో అలా కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటర్లో మనకి 1570లో ఒక గ్లోబ్ అయితే ఉంచారు. దాన్ని రూపొందించింది ఎవరంటే టకీ ఆల్ దిన్ అనమాట. టకీ ఆల్ దిన్ అని. అయితే ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబుని ఎవరు తయారు చేశారంటే జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. నిజంగా ఇదైతే ఇప్పటి వరకు మనం ఏ పుస్తకాల్లో చదవని కొత్త సమాచారం ఇది. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును తయారు చేసింది ఎవరు అంటే మొఘల్ శాస్త్రవేత్తలు జహాంగీర్ సామ్రాజ్యంలో తయారు చేశారు. అది కూడా మన భారతదేశంలోనే తయారు చేశారు. ఇక గ్లోబల్ చూసారా, గ్లోబ్ గురించి మనకి ఇది మెథడాలజీలో కనిపిస్తుంది, ఇక్కడైతే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందనమాట. దీని అర్థం ఏంటంటే గోళం. సో గుర్తుంచుకోండి, లాటిన్ పదం గ్లోబస్. సో గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది, దీని అర్థం గోళం అని అర్థం అనమాట. సో ఇది మనకైతే గ్లోబుకి సంబంధించిన సమగ్ర సమాచారం ఇచ్చారనమాట. ఇక తర్వాత చూస్తే గ్లోబుకి సంబంధించి ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. యాపిల్ని ఇస్తూ యాపిల్ మధ్యలో నీడిల్ పెడుతుంటే ఒక మనకేంటి సైకిల్ ఫోక్స్ పెట్టి దాన్ని తిప్పినట్లయితే దీన్ని సాధారణంగా ఎలా మనం చెప్తాం. సో ఈ యాపిల్ని కానీ మధ్యలో కానీ క్రాస్గా అంటే దాన్ని ఏమంటాం అడ్డగా కట్ చేసినట్లయితే 2 పార్ట్స్ అయితే అవుతాయి కదా. అలాగే గ్లోబును కూడా మనం ఏం చేయొచ్చు అంటే మధ్యగా ఒక రేఖను ఊహాత్మక రేఖను మనం గీసుకుంటే ఆ ఊహాత్మక రేఖనే మనం ఏమంటామంటే భూమధ్య రేఖ. 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం ఏమని పిలుస్తామంటే భూమధ్య రేఖ అని అంటాం అనమాట. సో అంటే దీన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే గ్లోబ్ పైన మనం అడ్డగా ఒకదానికొకటి సమాంతరంగా గీసుకునేటటువంటి రేఖలను ఊహా రేఖలను మనం ఏమని పిలుస్తారు అక్షాంశాలని పిలుస్తారు. అందులో అతి పెద్దది అంటే లేదా మధ్యలో ఉండేటటువంటి 2 సమభాగాలు చేసే ఊహా రేఖని మనం ఏమంటాం భూమధ్య రేఖ అని పిలుస్తాము. సో ఇది భూమధ్య రేఖ అనేది భూమిని 2 అర్ధ భాగాలు చేస్తుంది. సో దీనికి ఉత్తర దిశలో ఉండేదాన్ని ఏమని పిలుస్తామంటే ఉత్తరార్ధగోళం అని. సో ఈ ఊహా రేఖకు దిగి ఉండేదాన్ని బాగానే ఏమంటామంటే దక్షిణార్ధగోళం అని అంటారు అని ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు ఏమిటి, అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు ఏమిటి, అదేవిధంగా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాలేవి, దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాలేవి, ఉత్తర దక్షిణార్ధాల్లో విస్తరించిన ఖండాలేవి, అదేవిధంగా సముద్రాలు ఏమని అడిగారు అనమాట. సో ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల గురించి మనం చెప్పుకుంటే ఈజీగా చెప్పవచ్చు. ఆసియా ఖండం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అదేవిధంగా ఐరోపా కూడా మనకి ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తర అమెరికా కూడా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఇక దక్షిణార్ధగోళంలో ఉండేటటువంటి ఖండాల గురించి చూసుకున్నట్లయితే మనకు ఆస్ట్రేలియా కనిపిస్తుంది. ఇంకా మనకు ఒక ఖండం మాత్రమే దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఇంకా మనం చెప్పుకోవాలంటే దాన్ని ఏమని పిలుస్తాం అట్లాంటిక్. దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు అంటే మనకి ఇంకోటి కనిపిస్తుంది అంటార్క్టికా ఖండం అని పిలుస్తుంది, అంటార్కిటికా ఖండం. అదేవిధంగా ఉత్తర దక్షిణ గోళాల్లో విస్తరించినటువంటి ఖండాలు ఏవంటే మనకి దక్షిణ అమెరికా అదేవిధంగా ఆఫ్రికా అనేవి మనకి 2 ఖండాల్లో కూడా విస్తరించి కనిపిస్తాయి. ఇక సముద్రాల గురించి మీరు చూసినట్లయితే ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు ఏవి, దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాలు అంటే మనకి అన్ని సముద్రాలు కూడాను 2 అర్ధగోళాల్లో కూడా విస్తరించి ఉంటాయి. మీరైతే దీన్ని పరిశీలించి రాయొచ్చు. సో దీన్ని అయితే మీరు ఏం చేయాలి, సో అట్లాస్ అనేది మీరు చూసి దీన్ని అయితే చేయాలి. ఇక తర్వాత పేజీలోకి వెళ్దాం. అక్షాంశాల గురించి కొంత టాపిక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గ్లోబుని నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూస్తూ ఉంటారు. వీటిని అక్షాంశాలు అంటారు. అంటే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసినటువంటి ఊహా రేఖలను ఏమని పిలుస్తారు అక్షాంశాలు, లేదా గ్లోబ్ పై కనిపించే సమాంతర రేఖలను ఏమని పిలుస్తారు అక్షాంశాలు అంటారు. అయితే ఇవి ఎప్పటికీ ఒకదానికొకటి కలుసుకోవు, అందుకే వీటిని సమాంతర రేఖలను పిలుస్తామని చెప్పామన్నమాట. అయితే ఇవి భూమధ్య రేఖ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 90, దక్షిణం వైపు 90 ఉంటాయి. మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉంటాయంటే 181 ఉంటాయన్నమాట. గుర్తుంచుకోండి 181. కేవలం ధ్రువాలు తప్ప మిగతావన్నీ కూడా వృత్తాలే. చూడండి ధ్రువాలు మాత్రమే మనకి బిందువులు. సో చూసారు కదా, ధ్రువాలు బిందువులు, మిగతా అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలు. అంటే ఇక్కడ ఇంకో విధంగా కూడా మీకు క్వశ్చన్ అడగొచ్చు, మొత్తం అక్షాంశాల్లో బిందువులు ఎన్ని? 2.
మొత్తం అక్షాంశాలు బిందువులు ఎన్నండి 2. మొత్తం అక్షాంశాల వృత్తాలు ఎన్ని 179. 179 అనేవి వృత్తాలు, 2 మాత్రమే బిందువులు. అలా మనం చెప్పవచ్చు అనమాట. సో ఉత్తరార్ధగోళంలో ఏముంటాయి అంటే ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఉత్తర ధ్రువంలో ముఖ్యమైనటువంటి అంటే ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైనటువంటి అక్షాంశాలు అయితే, ఇక దక్షిణ భాగంలో ఉండేటటువంటి ముఖ్యమైనవి దక్షిణ ధ్రువము, అంటార్కిటిక వలయము, మకర రేఖ దక్షిణార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలని ఇవ్వడం జరిగిందనమాట. వీటికి సంబంధించి అక్షాంశాలు అనేవి మీకు ఏం చేయమన్నాడంటే గ్లోబు లేదా మ్యాప్ సహాయంతో కింది పట్టికను పూరించండి అని చెప్పి ఒక ఎంటీ టేబుల్ అయితే ఇచ్చాడు. అండ్ దాని కిందనే మనం చూసినట్లయితే కంప్లీట్ ఫిగర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటాము. 23.5 ఉత్తర నార్త్ అని ఇచ్చారు చూడండి, ఉత్తర అనమాట. ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ. అదేవిధంగా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము, 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని లేదా ఏమని పిలుస్తామంటే ఉత్తర ధ్రువం అని పిలుస్తాం. అదేవిధంగా సో 23.5 దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని, అదే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, అదేవిధంగా 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని పిలుస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ లాటిట్యూడ్కి లాంగిట్యూడ్కి సంబంధించినటువంటి కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. చూసారా, భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. అక్షాంశము లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడ్ అనే ఒక లాటిన్ పదానికి చెందింది. దీనికి అర్థము వెడల్పు లేదా మందము లేదా పరిధి లేదా పరిమాణము. ఈ 4 మీనింగ్స్ కూడా మీరు కంటెస్ట్ పెట్టాల్సిందే అని. వెడల్పు, మందము, పరిధి, పరిమాణం అనేది దేనికి సంబంధించింది? లాటిట్యూడ్ అనే ఒక లాటిన్ పదానికి అర్థం అనమాట. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ రేఖాంశాలకు సంబంధించిన కూడా సమగ్ర సమాచారం అనేది తర్వాత పేజీలో మనకు కనిపిస్తుంది. గ్లోబ్ మీద అక్షాంశాలకు లంబంగా గీసినటువంటి కొన్ని రేఖలు అయితే కనిపిస్తాము. ఈ రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ ఉంటాయి. వీటిని మనం ఏమని పిలుస్తాం? రేఖాంశాలు. రేఖాంశాలన్నీ కూడాను అర్ధవృత్తాలు. గుర్తుంచుకోండి, రేఖాంశాలన్నీ కూడాను అర్ధవృత్తాలు. ఎందుకంటే ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ కంటే సగం మాత్రమే సర్కిల్ ఉంటుందన్నమాట. సో ఈ రేఖాంశాలకు ఇంకేమైనా పేర్లు ఏమి ఉన్నాయా చూడండి. వీటిని మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారు. అదేవిధంగా కాలరేఖలను కూడా పిలుస్తారు, కాలాన్ని సూచిస్తాయి కాబట్టి. మరి ఇందులో ప్రధానమైనది ఫస్ట్ వన్ ఏదంటే మనకి 0 డిగ్రీల రేఖాంశం అనమాట. దీన్ని ముఖ్య రేఖాంశం అని, ప్రామాణిక రేఖాంశం అని, గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తాం అనమాట. ఇది గ్రీనిచ్ రేఖాంశం అనడానికి కారణం ఏంటంటే ఇది ఇంగ్లాండ్లో ఉండే ఒక నగరం గుండా పోతుంది. అందుకే దీన్ని ప్రైమ్ మెరిడియన్ అని కూడా అంటాము. ప్రామాణిక రేఖాంశాన్ని మనం ప్రైమ్ మెరిడియన్ అని కూడా పిలుస్తాము. ఇంకా తర్వాత చూసుకుంటే దీనికి క్వైట్గా ఆపోజిట్ ఉంది. చూసారు ఇక్కడ మీకు పటంలో చూడండి ఒకసారి. ప్రైమ్ మెరిడియన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏం కనిపిస్తుంది చూడండి. రెండో వైపు చూస్తే 180 డిగ్రీలు. అంటే ఒక యాపిల్గా దీన్ని తీసుకుంటే కరెక్ట్గా కట్ చేసామనుకోండి, 2 పార్ట్స్ చేసామనుకోండి, అవతల ఉండేటటువంటి రేఖాంశాన్ని మనం ఏమని పిలుస్తామంటే 180 డిగ్రీల రేఖాంశం అని పిలుస్తాం అనమాట. దీన్ని అంతర్జాతీయ దినరేఖ లేదా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తాం అనమాట. ఇది ఈ రెండింటిని కలిపి మనం కంప్లీట్ చేసినట్లయితే ఏం చేస్తుంది? గ్లోబ్ని 2 అర్ధగోళాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఈ గ్రీన్విచ్ రేఖాంశానికి తూర్పు వైపు కానీ మనం వెళ్ళినట్లయితే ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే తూర్పు అర్ధగోళము అని పిలుస్తాము. అదే దానికి మనం వెనక వైపు పశ్చిమ దిశలో వెళ్తే దాన్ని ఏమంటాం? పశ్చిమార్ధగోళం అని పిలుస్తాం అనమాట. ఇవి మనకు ఉండేటటువంటి రేఖాంశాలు. సో ఒక రేఖాంశము భూమి తిరగడానికి ఎంత టైం పడుతుందంటే 4 నిమిషాల్లో అయితే టైం పడుతుంది, గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత అంశం చూసినట్లయితే లాంగిట్యూడ్ అని ఏదైతే మనం రేఖాంశాలు అంటున్నామో వీటిని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటారు. లాంగిట్యూడ్ అనేది లాంగిట్యూడో అనే ఒక లాటిన్ పదం నుండి వచ్చిందని చెప్తాం అనమాట. దీని అర్థం నిడివి, వ్యవధి, పొడవు అనే అర్థం వస్తుంది. సో ఈ అర్థాలు అనేవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీరైతే గుర్తుంచుకునే విధానం మీరు ఏర్పాటు చేసుకోండి. ఇక గ్రీనిచ్ రేఖాంశం నుండి అంతర్జాతీయ దినరేఖ వరకు ఉండే వాటిని తూర్పు రేఖాంశాలని అంటాం. వీటిని 0 డిగ్రీల నుండి 180 డిగ్రీలు. అదేవిధంగా గ్రీనిచ్ రేఖాంశం నుండి పశ్చిమ దిశలో ఉండే వాటిని ఏమని పిలుస్తామంటే దాన్ని ఏమంటారు? పశ్చిమ రేఖాంశాలుగా అని పిలుస్తాం. ఇవి కూడాను 0 నుండి 180 డిగ్రీల వరకే ఉంటాయి. రాసేటప్పుడు ఏం చేస్తామంటే 0 to 180 ఈస్ట్ లాంగిట్యూడ్ ఈ అని రాస్తాము. అదే వెస్ట్ డైరెక్షన్లో అయితే 0 to 180 వెస్ట్. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే తూర్పు వైపు నుండి వెళ్ళిన 180వ రేఖాంశము, పశ్చిమ వైపు నుండి వచ్చిన 180వ రేఖాంశం కూడా 2 ఒకదాన్నే సూచిస్తాయి. దాన్నే 180 డిగ్రీల అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాం అనమాట. అయితే మొత్తం రేఖాంశాలు ఎన్నండి? మొత్తం మనకి ఇటువైపు నుండి 180, అటువైపు నుండి 180, కాబట్టి మొత్తం 360 ఉంటాయి. 360 కూడా ఏమండి అని చెప్తే మనం ఈజీగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా హాఫ్ సర్కిల్స్ అంటే దాన్ని ఏమంటారు? సెమీ సర్కిల్స్ అంటాం, అర్ధవృత్తాలని చెప్పుకోవాలి.
ఓకే, ఈ విధంగా మనకి ఏం చెప్తాం. అయితే ఈ రేఖాంశాల యొక్క సహాయంతో ఏం చేస్తాము, ఒక ప్రాంతం యొక్క చూసారా అక్షాంశాలు రేఖాంశాల ఉపయోగం ఏమిటంటే వీటి సాయంతో ఒక ప్రదేశం యొక్క ఉనికిని కానీ సమయాన్ని కానీ లేదా శీతోష్ణ స్థితిని కానీ ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత హయ్యర్ క్లాసుల గురించి నేర్చుకుంటారని చెప్పేసి మనకి కంటిన్యూ చేయడం జరిగింది. ఇక్కడ మరికొద్దిగా వాటి మధ్యన కంపారిజన్ అనమాట, అక్షాంశాలకి రేఖాంశాలకి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని అంటే దాన్ని ఏమంటారు కంపారిజన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్షాంశాలన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి, రేఖాంశాలన్నీ కూడా మధ్యాహ్న రేఖలు, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ధ్రువాల వద్ద కలుసుకుంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి, ఒక అక్షాంశానికి ఇంకో అక్షాంశం అనేది ఎప్పుడు కూడా సమాంతరంగా ఉంటుంది. వీటి మధ్య దూరం అయితే 111 కిలోమీటర్లు ఉంటుంది గ్లోబ్ పైన. ఓకే, మరి అదే రేఖాంశాలు చూసుకుంటే అన్ని కూడాను అంటే భూమధ్య రేఖ వద్ద గరిష్ట దూరంగాను ధ్రువాల వద్ద కలుసుకోవడం అనేది జరుగుతుంది. సో రేఖాంశాలు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమల దూరాన్ని కొలుస్తారని చెప్తాడనమాట. రేఖాంశాల పొడవులు సమానంగా ఉంటాయి, వీటి పొడవు అనేది ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. అక్షాంశాలు అనేవి పొడవు అనేది అన్ని కూడా వృత్తాలుగా ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద ఎక్కువగాను ధ్రువాల వద్ద తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనం గ్లోబ్ మీద చూసినట్లయితే భూమధ్య రేఖ, నెక్స్ట్ వచ్చేసి కర్కట రేఖ, తర్వాత ఆర్కిట్ వలయం, లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పండి ఉత్తర ధ్రువం అంటాం. ఇలా అనేసరికి ఏమైంది సార్ ప్రతిసారి కూడా సైజ్ అయితే తగ్గిపోయింది. కానీ రేఖాంశాలు మాత్రం ఎల్లప్పుడూ కూడాను ఒకే రకమైన పొడవును కలిగి ఉంటాయి అన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక మరికొద్దిగా ఇచ్చే భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుసుకుంటాయి రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువ వరుస, అక్షాంశాలు అనేవి అదృశ్యంగా ఉండే సమాంతర వరుస. ఇవి మనకు ఉండేటటువంటి వాటి కంపారిజన్ అయితే. సో ఇక్కడైతే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మ్యాప్లో మనకి అట్లాస్ను ఉపయోగించి అక్షాంశాలు రేఖాంశాలు గుర్తించండి అనేసి ఒక చిన్న వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనం వెళ్దాం. సో భూ చలనాల గురించి ఇక తర్వాత అయితే మనకి ఇవ్వడం జరిగింది. భూమి యొక్క చలనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ చలనాల్లో ఉండేటటువంటి అసలు చలనాల వల్ల యూజ్ ఏంటని చెప్తూ మనకి ఇవ్వడం జరిగింది. అయితే భూమి గురించి ఇచ్చినట్లయితే మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, భూమి అనేది పడమర నుండి తూర్పునకు తిరుగుతుంది అంటూ చెప్తూ మనకు ఒక డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోవాలి. అండ్ భూమి అనేది ఎంత వేగంతో పడమర నుండి తూర్పుకు ఎంత వేగంతో తిరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది భూమి తన అక్షం పైన. తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ 1610 కిలోమీటర్స్ వేగంతో తిరుగుతుందని చెప్పారు. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక భూభ్రమణం వల్ల లాభాలు ఏంటి అని చెప్తూ తర్వాత పేజీలు అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. భూభ్రమణం వల్ల మనకి ఏం ఏర్పడతాయంటే రాత్రి పగలు ఏర్పడతాయి. ఇంతకుముందు మనకు ఉండేటటువంటి పాత టెక్స్ట్ బుక్లో అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ మిస్టేక్ని ఇక్కడ కవర్ చేస్తూ ఇచ్చారు. భూభ్రమణం వల్ల మనకి కేవలం రాత్రి పగలు ఏర్పడతాయి. భూభ్రమణ సమయంలో అంటే భూమి తన అక్షం పైన తాను తిరిగేటప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడుతుంది కాబట్టి దీన్ని కాంతివంతంగా ఉంటుంది. మిగిలిన అర్ధభాగంలో కాంతి పడదు కాబట్టి చీకట్లో ఉంటుంది. కాంతి పడిన భాగాన్ని పగలని, చీకటిగా ఉండే భాగాన్ని రాత్రిని అంటామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అయితే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు కొద్దిగా ఏమవుతుంది, చీకటిలోనికి అంటే వెలుగు నుండి చీకటిలోనికి వెళ్ళడం, చీకటిలో నుండి క్రమేపీ వెలుతురులోకి రావడం జరుగుతుంది. అందుచేత మనకి ఏమవుతాయంటే రాత్రి పగలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయని ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు డీటెయిల్గా చెప్తూ ఇంకేమి ఇచ్చాడంటే భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది క్లియర్ కట్గా ఇక్కడ మనకి క్లిస్టల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకు ముందు మనకి 9th క్లాస్లో కూడా ఉండేది, బట్ సెకండ్స్ అయితే ఇచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడైతే క్లియర్ కట్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్ల సమయం పడుతుంది. దీన్నే సుమారుగా 24 గంటలు అని చెప్తారు అంటే ఇచ్చాడనమాట. దీన్నే ఏమని పిలుస్తాం, సగటు ఒక రోజుగా తీసుకుంటామని చెప్పాడనమాట. ఇక రెండవది, భూమి తన అక్షం పైన తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. దీన్ని ఏమంటారు, భూ పరిభ్రమణం అంటారు అని చెప్పాడనమాట. ఇలా భూ పరిభ్రమణంలో తిరిగే మార్గాన్ని ఏమంటారంటే కక్ష అని చెప్పాం. ఈ కక్షలు అనేవి ఏ ఆకారంలో ఉంటాయంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. కక్ష పొడవు ఎంత ఉంటుందంటే 965 మిలియన్ కిలోమీటర్లు. సో ఇది కూడా మనకి ఇప్పటి వరకు ఏ టెక్స్ట్ బుక్లో లేనటువంటి కొత్త కాన్సెప్ట్ ఇది. సో భూ కక్ష పొడవు ఎంతంటే 965 మిలియన్ కిలోమీటర్లు. అంతేకాకుండా భూ పరిభ్రమణానికి ఎంత కాలం పడుతుంది అంటే సంవత్సరం కాలం పడుతుందని ఇస్తూ ఖచ్చితంగా చెప్పాలంటే 365 రోజుల 6 గంటలు అంటే 1/6 1/4 అంటే మనకు 6 గంటలు కదండి ఇవ్వడం జరిగిందనమాట.
అంటే సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. కానీ మిగిలిన 1/4 రోజును ఏం చేస్తారంటే 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీపు సంవత్సరం అంటారు అని చెప్తూ ఇవ్వడం జరిగిందనమాట. అందుకే లీపు సంవత్సరంలో 366 రోజులు ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఉండే రోజు ఫిబ్రవరి నెలలో 29 రోజులుగా మారుస్తారని చెప్తూ ఇవ్వడం జరిగిందనమాట. ఇది మనకు ఉండేటటువంటి కంప్లీట్ డేటా. ఇక తర్వాతకు వస్తే ఈ విషయం అనేది, ఈ టాపిక్ అనేది మనకి 9th క్లాస్లో ఉండేది. ఇప్పుడైతే దీన్ని మళ్ళీ 6th క్లాస్కి తీసుకొచ్చారు. సో పరిభ్రమణం చేసేటప్పుడు 4 స్థితులు అయితే మనం చెప్తాము. ఒకటి శీతాకాల ఆయనాంతము అని పిలుస్తాము. సో దీన్ని సొలస్టిల్ అంటాం. ఓకేనా, వింటర్ సొలస్టిల్ అని పిలుస్తాం. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే వేసవికాల అయనాంతం అని పిలుస్తాము. ఓకే, అలాగే 2 విషవత్తులు అయితే కనిపిస్తాయి అనమాట. సో ముందుగా మనం విషవత్తుల గురించి మాట్లాడుకుందాం. విషవత్తులలో ఏమవుతుంది అంటే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నిట్టనిలుగా పడే రోజులు, లేదా భూమి మీద అంతటా కూడా పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు, వీటిని మనం ఏమని పిలుస్తాం? విషవత్తులు అని పిలుస్తాము. సో ఇది మార్చి 21, సెప్టెంబర్ 23. అయితే సెప్టెంబర్ 23 కాదు, కొన్నిసార్లు 22 కూడా వస్తుంది. బట్ ఈ టెక్స్ట్ బుక్లో ఏం చేశారంటే సెప్టెంబర్ 23 అనేసి షూర్గా చెప్పారు కాబట్టి మనం సెప్టెంబర్ 23కి మనం ఫిక్స్ అవ్వాలి. ఓకే, పగట్లు రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజులను ఏమంటారు? విషవత్తులు. భూమధ్య రేఖ వద్ద నెట్ట నిలువుగా సూర్యకాంతి కిరణాలు పడే రోజులను ఏమంటారు? విషవత్తులు అని పిలుస్తారు. ఇక తర్వాత చూస్తే ఉత్తరార్ధగోళం పైన మనకు సూర్యుని కిరణాలు కానీ నెట్ట నిలువుగా పడితే ఆ రోజులు ఏమని పిలుస్తారు అంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అని పిలుస్తాం. సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు అంటే కర్కట రేఖ పైన నెట్ట నిలువుగా పడే రోజుని మనం ఏమని పిలుస్తామంటే వేసవి అయనాంతం అని పిలుస్తాం. దీన్ని జూన్ 21 అనమాట. అంటే ఉత్తరార్ధగోళంలో వేసవి ఉందనుకోండి, దక్షిణార్ధగోళంలో ఏమవుతుంది? ఆటోమేటిక్గా శీతాకాలం ఉంటుంది. ఇక రెండవది శీతాకాల అయనాంతము. అంటే ఉత్తరార్ధగోళంలో మనకి శీతాకాలం స్టార్ట్ అయినప్పుడు దక్షిణార్ధగోళంలో మకర రేఖ పైన సూర్యకిరణాలు నెట్టనిలుగా పడతాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? శీతాకాల అయనాంతం అని పిలుస్తాం. అంటే దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుందంటే ఆటోమేటిక్గా ఉత్తరార్ధగోళంలో ఏముంటుంది? శీతాకాలం అయితే ఉంటుందన్నమాట. ఇది గుర్తుంచుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని క్లియర్ కట్గా ఇంకా మనం ఎక్స్టెన్షన్ చేసుకునే టాపిక్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. సో భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది కదా. అయితే భూమి ఒకే దిశలో వంగి ఉంటుందా? చూసారా, కక్ష అంతటా భూమి ఒకే దిశలో వంగి ఉంటుందా అంటే ఉంటుంది, ఒకవైపే వంగి ఉంటుంది. కాబట్టి సో అన్ని వేళలా భూమి పైన అన్ని ప్రదేశాలు ఒకే రకంగా సూర్యకిరణాలు పడవు అని చెప్తూ ఇచ్చి ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సాధారణంగా ఒక సంవత్సరంలో వేసవి కాలం అని, శీతాకాలం అని, వసంతకాలం అని, శరదృతులుగా విభజించబడుతుంది. చూసారు, ఇక్కడ వేరేగా మనకు కనిపిస్తుంది. వేసవి కాలం, శీతాకాలం, వసంతకాలం, శరదృతువులు. సో ఇలా ఏం చేశారంటే మళ్ళీ ప్రత్యేకమైన విభజన అయితే మనకు కనిపిస్తుంది. సో సూర్యుని చుట్టూ తిరిగే స్థితుల్లో మార్పు రావడం వల్ల ఋతువులు ఏర్పడతాయని చెప్పారు. జూన్ 21వ తేదీన మనం చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళంపై సూర్యుని వైపు వంగి ఉన్నట్లు మీరు చూస్తారు. అంటే కర్కట రేఖ మీద మీకు సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా వేడి గ్రహిస్తుంది. అదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడడం వల్ల తక్కువ వేడిని గ్రహిస్తాయని చెప్పడం జరిగింది. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం అనేది నిరంతరంగా 6 నెలలు ఉంటుంది అని చెప్పాడనమాట. దీనివలన ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువల్ల భూమధ్య రేఖ ఉత్తరంగా ఉన్న ప్రాంతాల వేసవి కాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21వ తేదీ పగటి కాలము అత్యధికంగా ఉంటుంది, రాత్రి నిడివి అత్యల్పంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రశ్న, ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి కాలం ఉండే రోజు ఏది? జూన్ 21. లేదా ఉత్తరార్ధగోళంలో అత్యల్ప పగటి కాలం ఉండే రోజు ఏది? జూన్ 21 అని చెప్తాను అనమాట. ఇంకో విషయం చెప్పాలంటే ఈ ఉత్తరాయణ ఏదైతే మనం ఆయన కాలం అని చెప్తున్నామో, సో ఏదైతే మనం చెప్పామో వేస అయనాంతం కాలంలో ఏమవుతుంది అంటే ఉత్తర ధ్రువంలో మనకి వేసవి కాలం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఉత్తర ధ్రువంలో 6 నెలల పాటు సూర్యకిరణాలు పడతాయని చెప్తాం అనమాట. సో ఇది ఉత్తర ధ్రువంలో మన ఉత్తరార్ధగోళం సంబంధించి. మరి అదే సమయంలో అయితే ఏమవుతుంది చెప్పండి? దక్షిణాంతంలో దానికి అన్ని ఆపోజిట్గా ఉంటాయి అనమాట. సో అదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు విభిన్నంగా ఉంటాయని చెప్పాడు. సో చలికాలం ఉంటుంది, సమయం అంటే పగటి సమయం రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని ఏమంటాం? వేసవి అయనాంతం అంటాం. దీన్ని సమ్మర్ సోలస్టిస్ అంటాము ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే దక్షిణ ధ్రువం వైపు సూర్యుడు వైపు వాళ్ళు ఉండడం, అంటే దీన్ని డిసెంబర్ 22వ తేదీన మనకి ఏమవుతాయంటే సూర్యకిరణాలు మకర రేఖ పైన నిట్టనిలువుగా పడతాయి. అందుకే ఈ తేదీని మనం ఏమంటాం? శీతాకాల అయనాంతం అని పిలుస్తాము. సో మళ్ళీ దీనికి ఏం చెప్తామంటే మకర రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడడం, దక్షిణార్ధకాలంలో ఎక్కువ భాగం కాంతిని పొందడం, అందువల్ల దక్షిణార్ధకాలంలో వేసవి కాలం రావడం, అంతేకాకుండా పగటి కాలం ఎక్కువ ఉండడం, రాత్రి సమయం తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించి. అండ్
విషువత్తులు ఈక్వినెక్స్ గురించి కూడా కొంత ఇవ్వడం జరిగింది. మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23 తేదీలో సూర్యకిరణాలు భూమధ్య రేఖ పైన నెట్టనలుగా పడతాయి. అందువల్ల భూమి పైన అంతటా కూడా ఈ 2 రోజుల్లో ఏమవుతుంది, పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అందుకే ఈ 2 తేదీలను విషువత్తులు అంటారని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో ఏముంటుంది అనే ఒక ప్రశ్న అడిగితే శరద్ ఋతువు ఉంటుంది అండ్ దక్షిణార్ధకాలంలో వసంత ఋతువు ఉంటుంది, గుర్తుంచుకుంటారు. అదేవిధంగా మార్చి 21వ తేదీన ఉత్తరార్ధకాలంలో వసంత ఋతువు ఉంటే దక్షిణార్ధకాలంలో శరద్ ఋతువు ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ గ్రహణాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. గ్రహణాలు అంటే మనకేం చెప్పామంటే నీడ అనేది తర్వాత ఉండేటటువంటి భూగ్రహం మీద పడడం. ఒకవేళ భూగ్రహం పైన చంద్రుడి యొక్క నీడ పడితే దాన్ని ఏమని పిలుస్తాం, సూర్యగ్రహణం అని పిలుస్తాం. అలా కాకుండా చంద్రుడి పైన భూమి యొక్క నీడ పడితే దాన్ని ఏమంటే చంద్రగ్రహణం అంటారు. చూడండి, దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు, దీన్ని లూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇది గుర్తుంచుకుంటారు. అంతేకాకుండా ఇంకా మనం చెప్పాలనుకుంటే ఇక్కడ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా పౌర్ణమి రోజే వస్తుంది అండ్ సూర్యగ్రహణం ఎప్పుడు కూడా అమావాస్య రోజే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్యల్లో సూర్యగ్రహణం పడదు, అదేవిధంగా అన్ని పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రాదు. సో ఇది సంబంధించి ఇంకా తర్వాత చూసుకుంటే ఇక్కడ ఒక మీకు వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సహస్ర అండ్ హారిక అని 2 బాలికలు ఉన్నారు. సో సహస్ర అనేది హారిక అనేది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సహస్ర అనేది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా సో భూమికి చెరో వైపు ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సహస్ర అనేది స్కూల్కి వెళ్తే హారిక పడుకొని ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి పగలు ఇక్కడ 10 గంటలు అయిందంటే ఉదయం మనకు 10 అయిందంటే వాళ్ళకి ఏమవుతుంది, రాత్రి 10 అవుతుంది అనమాట. అంటే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పాడు. దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు అనమాట. ఒక టార్చ్ లైట్ తీసుకుని గ్లోబ్ మీద వేసి చూడమన్నారు. సో ఇది టీచర్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్షము అంటే ఏమిటి, ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఒక ఊహారేఖ. భూమధ్య రేఖ 0 డిగ్రీలు, కర్కట రేఖ 23.5, మకర రేఖ 23.5 దక్షిణ అనే అలాగే ఉత్తరాక్షాంశం. అదేవిధంగా ఆర్కిటిక్ వలయం అంటే 66.5 ఉత్తరాక్షాంశము, అంటార్కిటిక్ వలయము 66.5 దక్షిణ, ఉత్తర ధ్రువము 90 డిగ్రీల భూమికి ఉత్తర భాగం ఉన్న చివరి ప్రాంతము, అదేవిధంగా దక్షిణ ధ్రువము ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక తర్వాత చూసుకున్నట్లయితే గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశము ఇస్తూ 0 డిగ్రీల రేఖాంశము, అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం. చూడండి ఒకసారి, తూర్పు రేఖాంశం కాదు, అలానే పశ్చిమ రేఖాంశం కాదు, తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం రెండూ చెప్పాలి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరం గీయబడినవి. రేఖాంశాలు ఉత్తర ధ్రువాలను కలుపుతూ ఉండేటటువంటి ఊహారేఖలు. ఇవి అర్ధవృత్తాలు, గుర్తుంచుకోండి, అర్ధవృత్తాలు సెమీ సర్కిల్స్ అనమాట. ఉత్తరార్ధగోళము భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండే భూమి భాగము, దక్షిణార్ధగోళము భూమికి దక్షిణంగా ఉన్న భూమి భాగము, తూర్పు అర్ధగోళము ప్రామాణిక రేఖాంశానికి దినరేఖకు మధ్యలో ఉండేటటువంటి తూర్పు భాగము. అది పశ్చిమార్ధగోళము ప్రామాణిక రేఖాంశానికి మధ్యాహ్న రేఖకు ఉండే పశ్చిమ భాగము. అది ఋతువులు వాతావరణ మార్పుల ఆధారంగా సంవత్సరానికి ఋతువులుగా విభజిస్తారు. సూర్యగ్రహణము సూర్యునికి భూమికి మధ్య గల, చూసారు కదా, భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే దాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే దాన్ని చంద్రగ్రహణం అంటారు. సో ఇదైతే మనకి కీ పార్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మీ అభ్యసనాన్ని పరిస్థితి మనకి అక్షాంశాలు రేఖాంశాలు ఇచ్చేసి అవి ఏ నగరంలో ఉన్నాయని గుర్తించుకున్నారు. నిజానికైతే 19 డిగ్రీలు మరి 70 డిగ్రీస్ అనేవి ముంబైకి దగ్గరలో ఉంటుంది. కానీ ఇది ఖచ్చితంగా ముంబైని చూపించదు, కాబట్టి దీని అయితే మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. 12 డిగ్రీలు 72 డిగ్రీలు కూడా మనకి ఇది మహారాష్ట్రకు వస్తుంది. 28-77 అనేది తూర్పు రేఖాంశం అనేది మనకు ఢిల్లీని సూచిస్తుంది. 22-88 అనేది వెస్ట్ బెంగాల్ని సూచిస్తుంది అనమాట. నిజానికైతే ఇవి సిటీస్ కానీ అన్నారు. సో మీరైతే దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎగ్జాక్ట్లీ అయితే మనం గూగుల్ మ్యాప్లో తీసుకున్నట్లయితే ఉదాహరణకు 22.5 డిగ్రీలు 88 డిగ్రీలు మనం చూసుకున్నట్లయితే మీకు ఇలా మనకేమొస్తుందంటే వెస్ట్ బెంగాల్ వస్తుంది. బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు చూసిన దాని ప్రకారం అయితే కోల్కతానే అని చెప్పుకోవచ్చు. సో కోల్కతానే ఐడియా చేసుకుని అవి ఇచ్చారు. బట్ అయితే ఎగ్జాక్ట్లీ కోల్కతా అయితే అక్కడ ఉండదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే రాష్ట్రాలు అని చెప్పుకోవచ్చు. ఇది వెస్ట్ బెంగాల్ అవుతుంది. సో 28 అనేది ఢిల్లీ అవుతుంది. అండ్ 12-77 అనేది అయితే మనకు ఇది మహారాష్ట్ర అయినట్లయితే 12 డిగ్రీలు ఇది దాదాపుగా మనకి మధ్యప్రదేశ్ సంబంధించి వస్తుంది. సో ఇదైతే మీరు ఒకసారి గూగుల్ దట్ మీన్ మీ అట్లాస్లో ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇక తర్వాత చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉన్నాయి. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణం అంటారు. భూమధ్య రేఖపై సూర్యకిరణం నిలువుగా పడే రోజు
జూన్ 21 చూడండి ఒకసారి డేట్లు అయితే ఇచ్చారు 21 క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుగుతాయి అంటే ఆస్ట్రేలియా. సో ఇదైతే మనం మర్చిపోయాం, దీన్ని చూడాలి. ఎందుకంటే క్రిస్మస్ వేడుకలు అనేవి మన శీతాకాలంలో జరుగుతుంటే ఆస్ట్రేలియా మాత్రం వేసవి కాలంలో జరుగుతాయి. ఋతువులకు దీనికి కారణం అంటే పరిభ్రమణము. అదేవిధంగా కొన్ని అయితే మీకు ఇవ్వడం జరిగింది. విజయవాడ అనేది ఏ అక్షాంశం పైన రేఖాంశం పైన ఉంటుంది, కడప, తిరుపతి, విశాఖపట్నం అండ్ యువర్ విలేజ్ మీ ఏ విధంగా ఉంటుంది అనేది కనుక్కోమన్నారు. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ మ్యాప్ లేదా అట్లా సహాయంతో వీటిని అయితే మీరు ఫైండ్ అవుట్ చేయాలని మరొక ఎక్సర్సైజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చివరిలో కొన్ని బొమ్మలు అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి ఉత్తరార్ధగోళము, దీన్ని అయితే పశ్చిమార్ధగోళం అని పిలుస్తాము, దీన్ని అయితే దక్షిణార్ధగోళము, దీన్ని అయితే తూర్పార్ధగోళం అని పిలుస్తాము. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది రెండో లెసన్ అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఇది మీకు యూజ్ అవుతుందా? యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికంటే షేర్ చేయండి. అండ్ మేబీ రానున్న డిఎస్లో వీటి నుండి కూడా క్వశ్చన్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ అవ్వకుండా సో ఈ వీడియోని మీరు చూస్తూ జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు బెటర్గా ఉంటుందని తయారు చేశాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.